రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని రేపు సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అనంతరం వారికున్న సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యలు పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేదవారి కష్టాలను అర్థం చేసుకుని రేపు సెలవు దినము కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు అందజేయాలని తమకు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ అధికారులతో కూటమి నాయకులతో కలిసి నేడు లబ్ధిదారులకు పింఛన్లను అందజేశామని తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, అభివృద్ధి ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. వచ్చి ఇంటికి వచ్చి మీతో మాట్లాడి మీ మంచి చెడ్లు కనుక్కొని హ్యాపీగా ఉండాలా. థ్యాంక్ యూ ఇంకమ్మా మీకు ఇంకే సమస్యలు ఉన్నాయా? ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి? హౌస్ సొంతం అనేది రెండుకుంటున్నారా? ఇంటికి అప్లై చేశారా? ఇంటికి అప్లై చేశారా? ఇప్పుడు వచ్చే ఉగాదికి చేస్తాం. ఉగాదికి వచ్చి తప్పకుండా అందరిని తీసుకొచ్చి మీ ఇల్లు మీకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. హ్యాపీగా మీరు రెండు కూడా కట్ట వస్తుంది, అది కూడా మిగులుతుంది. చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మీకు ఏమన్నా నేను ఇమీడియట్ ఫాగింగ్ ఎక్కడన్నా చెట్లు కట్టి అది కట్టాలని కనుకుంటారు, క్లీన్ చేపిస్తాం. ఫాగింగ్ స్టార్ట్ చేపిస్తాం ఇమీడియట్ గా. మున్సిపాలిటీ వాళ్ళు రమ్మని చెప్పండి ఒకసారి. ఫాగింగ్ అనేది కంపల్సరీగా ఇక్కడ నుంచి తగ్గే వరకు వీక్లీ ఫాగింగ్ చేపిస్తాం. నిజంగానే ఎన్నో ప్రభుత్వాలు నేను కూడా చూశాను. కానీ ఈ రకంగా మామూలుగా పెన్షన్లు ఇచ్చే టైంలో కానీ, జీతాలు ఇచ్చే టైంలో కానీ 15 రోజులు 20 రోజులు లేట్ చేసే ప్రభుత్వం చూశాను. కానీ ఒకరోజు ముందే, అంటే రేపు ఆదివారం కాబట్టి ఈరోజు శనివారం కాబట్టి ముందే వచ్చి ఇవ్వాలి అనే ఒక ప్రభుత్వ పట్టుదల, ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వ తీరు, ప్రభుత్వ విధానం, ఆ నాయకుడు ఎట్లాంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఏ రకంగా పనిచేస్తున్నారు, ఏ రకంగా ప్రజల పట్ల చిత్తశుద్ధిగా ఉన్నదానికి ఇదొక ప్యూర్ ఎగ్జాంపుల్. నేను కూడా నిన్న అసెంబ్లీ అయిపోయింది. అసెంబ్లీ అయిన తర్వాత కేవలం పెన్షన్ పంపే కార్యక్రమం కోసం ఈరోజు 6 గంటల సేపు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ పోవాలి. పెన్షన్లు ఇచ్చేదానికి ఈరోజు రావడం. అంటే ఏ రకంగా మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా ముందుకు పోతున్నాం మీరు ఆలోచన చేసుకోవాలి. అట్టనే ఇంతకుముందే చూస్తే పాపం ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా వదిలేసిన తర్వాత వాళ్ళు జీవన ఆధారం లేనప్పుడు నేను పెద్ద కొడుకుగా ఉంటాను, నేను మీ ఇంట్లో ఉండి నేను మీకోసం పనిచేస్తానని చెప్పి మీ చంద్రబాబు నాయుడు అన్న మరి ప్రతి ఇంట్లో ఒక అన్నల, ఒక తమ్ముళ్ళ అందరి దగ్గర మరి మంచి మాట తెచ్చుకుంటూ ఈరోజు ఆ రోజు పెన్షన్లు ఏ రేట్లు ఉన్నాయి, ఈరోజు 4,000 చేసాం, 6,000 చేసాం, 10,000 చేసాం, 15,000 చేసాం. మొత్తం యావత్ భారతదేశంలో హైయెస్ట్ పెన్షన్స్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్. గర్వంగా చెప్పుకుంటాం. కొంతమంది అంటున్నారు ఓట్ల కోసం ఇస్తున్నామని. కాదు, మనసులు గెలుచుకోవడానికి ఇస్తున్నాం. పేదవారి కష్టాలు అర్థమైనాయి కాబట్టి ఇస్తున్నాం. వాళ్ళు పడే కష్టాలు వాళ్ళు ఒక 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మెడిసిన్. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.